నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహీన్ కిచెన్. ఈరోజు మనము స్వీట్ తయారు చేసుకున్నాము. పాయసము, నత్రాలు స్వీట్ తయారు చేసుకుందామండి. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. అలాగే కొద్దిగా బాదము, కొద్దిగా కిస్మిస్ సన్నగా ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. అలాగే నెయ్యి, కొద్దిగా పాలు, అలాగే పచ్చెనగపప్పు అండి. ఒక 3 స్పూన్లు వేసాను. వేసి ముందుగానే అరగంట సేపు నానబెట్టానండి. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కొంచెం కరిగాక మనం కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నేను 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక మనము తీసుకున్న నత్రాలను కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకుందామండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. చూడండి ఫ్రెండ్స్, బాగా దోరగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వాటర్ వేసుకుందాము. కప్పుకి 2 కప్పులు సరిపోతుంది. కానీ నేను 1 కప్పుతో వాటర్ తీసుకున్నాను, 1 కప్పు పాలు తీసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ కొంచెము మరిగాక ఇప్పుడు యాలకులు, ఒక లవంగం, ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకుందామండి. వాటర్ వేస్ట్ కదా. మనం ఫ్రై చేసి పెట్టిన వేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టండి. మనము అరగంట సేపు నానబెట్టిన పప్పును కూడా పచ్చశనగపప్పుని కూడా వేసేసుకుందాము. బాగా ఉడికించుకుందామండి. బాగా కుక్ అయిపోయిందండి. పచ్చిశనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్ పాలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మరో 2 నిమిషాలు బాగా ఉడికించుకుందాము. మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము. ఇందులో 1/2 కప్పు చక్కెర వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా ఉడికించుకుందామండి. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మన పాయసము రెడీగా ఉందండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. స్టవ్ ఆఫ్ చేసుకొని
ఒక బౌల్లో మనము సర్వ్ చేసుకుందామండి. మీరు తప్పకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.